ప్రజలపై విద్యుత్ భారం పడకుండా ఏపీ సర్కార్ కసరత్తు చేసింది. ట్రూ అప్ ఛార్జీల భారాన్ని భరించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు డిస్కంలు ట్రూ అప్ ప్రతిపాదనలు పెట్టాయి. ఇక డిస్కం ప్రతిపాదనను తిరస్కరిస్తూ ఏపీ ఈఆర్సీకి కూటమి సర్కార్ లేఖ రాసింది. ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని లేఖలో సర్కార్ స్పష్టం చేసింది. మొత్తం 4,497.89 కోట్ల భారాన్ని భరించినట్టుగా ఏపీ సర్కార్ ఇందులో చెప్పింది. అలాగే ఇందులో ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో 1,551,69 లక్షల రూపాయలు, అలాగే సిపిడిసిఎల్ పరిధిలో 1,163,05 లక్షల రూపాయలు, ఈపీడీసీఎల్ పరిధిలో 1,783,15 లక్షల భారాన్ని సర్కార్ భరించనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారిగా ఏదైతే ఏపీ ఈఆర్సీకి డిస్కమ్లు ప్రతిపాదన పంపాయి, తమకి ప్రభుత్వం నుంచి ఏదైతే బకాయిల రూపంలో ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతించాలని కోరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధంగా తిరస్కరించింది. ఆ డబ్బుల అమౌంట్ ని రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధమైంది. దాదాపు 4,497 కోట్ల భారాన్ని వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తానే భరిస్తానని ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీఈఆర్సీకి లేఖ కూడా రాసింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ ఛార్జీలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించాం. దాదాపు 13 పైసలు యూనిట్ కి ఇప్పటికే గత నెల నుంచి కూడా నవంబర్ నెల నుంచి కూడా తగ్గి బిల్లులో వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకొని మరింత రేట్లు తగ్గే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది. ఈ మేరకు ఏదైతే సంస్కరణలు అయితే ప్రారంభించింది. 1999లో ఏపీఈఆర్సీ ఏర్పాటైన నాటి నుంచి కూడా ట్రూ డౌన్ అమలు చేసిన తొలి ప్రభుత్వంగా కూటమి సర్కార్ అయితే రికార్డు అయితే సృష్టిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే సౌర పవన బ్యాటరీ పంపుడు స్టోరేజ్ వంటి వినూత్న చర్యలతో అదనపు కొనుగోళ్ల భారాన్ని కూడా విద్యుత్ సంస్థలు తగ్గించుకున్నాయి డిస్కంలు. అదేవిధంగా 13 పైసలు తగ్గించిన చరిత్ర కూడా ఇక్కడ కనిపిస్తుంది. గతంలో అయితే ట్రూ అప్ పేరుతో ఛార్జీల పేరుతో 32,000 కోట్ల భారం అయితే గత ప్రభుత్వ హయాంలో పడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట్లో ఒకసారి పెంచినప్పటికీ ఇమీడియట్ గా ఆ ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి ఎప్పటికప్పుడు డిస్కంలకి ఇవ్వాల్సిన బకాయిలన్నీ కూడా ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉంది. కొత్త కొత్త స్కీముల ద్వారా కూడా సౌర విద్యుత్ ద్వారా కూడా తక్కువ రేటుతో ఉత్పాదన అయ్యే విద్యుత్ ని సమకూర్చుకుంటూ అంతర్గత సామర్థ్యాన్ని అయితే పెంచుకుంటూ ప్రజలపై భారం పడకుండా చర్యలు అయితే తీసుకుంటూ ఉంది. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఛార్జీలు తగ్గించే కార్యక్రమం అయితే నిరంతరం కొనసాగుతుంది. ఏది ఏమైనా ఈ రోజు దాదాపు 4,497 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధమైందని చెప్పి ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. రైట్, థాంక్యూ రవిచంద్ర.